ఇప్పుడే 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 అయితే చూడడం జరిగిందనమాట. మీరు ఖచ్చితంగా సీజన్ 1 చూసుంటేనే సీజన్ 2 అయితే చూడండి. ఎందుకంటే సీజన్ 1 చూడకుండా గాని సీజన్ 2 గాని చూసారంటే మీకు ఏమైతే అర్థం కాదు. అంటే కొన్ని కొన్ని వెబ్ సీరీస్ ఉంటాయన్నమాట. డైరెక్ట్ మీరు సీజన్ 2 చూసినా సరే మీకు అర్థమైపోతాయి. కానీ 'కానిస్టేబుల్ కనకం' అలా కాదనమాట. సీజన్ 1 చూసినోళ్ళకి మాత్రమే సీజన్ 2 అర్థమవుద్దనమాట. సీజన్ 1 కూడా అప్పుడెప్పుడో రిలీజ్ అయింది. అప్పుడెప్పుడో ఒకసారి చూసి మధ్యలో చాలా మూవీస్ అయితే చూసేసుంటారు. సో, ఒకసారి మీకు స్టోరీ కోసం ఐడియా రావాలంటే, ఒకసారి క్విక్ రికాప్ అయితే చేయండి. లేకపోతే ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. అంటే అందులో చాలా క్యారెక్టర్స్ చూపిచ్చారు గదా! సో, ఇందులోకొచ్చేటప్పటికి మీరు గాని మర్చిపోయి ఉంటే కొంచెం మీకు అర్థం కాదనమాట. సో, కొంచెం క్విక్ రికాప్ అయ్యాక ఈడకొచ్చారంటే మీకు ఈజీగా అయితే అర్థమవుద్ది. ఫైనల్‌గా నాకు ఈ వెబ్ సీరీస్ చూసాక ఎలా అనిపిచ్చిందంటే, అంత ఏమి లేదు వెబ్ సీరీస్‌లో. సీజన్ 1 కొంచెం పర్లేదురా బానే ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ సీజన్ 2 ఏదో సీజన్ 1 హిట్ అయింది కదా! లాగదాం అని చెప్పి లాగినట్టయితే నాకనిపిచ్చిందనమాట. ఏముండదు బొక్క 4 ఎపిసోడ్‌లే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ అరౌండ్ ఒక 30 మినిట్స్ అయితే ఉంటదనమాట డ్యూరేషను. సో, అలాగే సీజన్ 1ని ఏదో సీజన్ హిట్ అయింది గదా! సీజన్ 2కి అలాగే లాక్కొద్దాం అని చెప్పి అలా చాలా బలవంతంగా అయితే లాక్కొచ్చారు. అంతకన్నా గొప్ప ఫ్యాక్టర్స్ అయితే నాకేం అనిపియలేదు. సీజన్ 1లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా ఇంటెన్సిటీతో ఆ సీన్స్ అయితే జరుగుతా ఉంటాయి. సో, అలా జరగడం వల్ల ఏమైపోయిందంటే నేను చాలా క్యూరియస్‌గా ఉన్నాననమాట. ఓకే. సీజన్ 1 కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చారు కదరా! సీజన్ 2లో కూడా కొంచెం ఏమన్నా స్టెప్ తీసుకుంటారేమో అన్న హోప్‌తో అయితే ఉన్నాననమాట. కానీ ఏమి లేదు. చాలా అంటే చాలా వేస్ట్ అనిపిచ్చింది. నిజంగా నాకు ఈ 4 ఎపిసోడ్స్ చూసాక టైమ్ వేస్ట్ చేశానురా ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సీజన్ 1లో ఏమైతే చూపిచ్చుంటారో సేమ్ సీజన్ 2లో కూడా అదే చూపిచ్చారు. అంటే ఎలా ఉందంటే బలవంతంగా క్యారెక్టర్స్‌ని ఇరికిచ్చినట్టు, బలవంతంగా స్టోరీని లాగినట్టే ఉంది గానీ, ఏదో అలా ఫ్రీ ఫ్లోలో అయితే పోవట్లేదనమాట. నీకెప్పుడైనా సరే ఆ వెబ్ సీరీస్‌లు గాని, మూవీస్ అయినా గాని ఏదైనా సరే అలా ఫ్రీ ఫ్లోలో పోతా ఉంటేనే మనకు బాగుంటది. అలా కాకుండా దీన్ని వాంటెడ్‌గా ఇరికిస్తున్నార్రా, దీన్ని వాంటెడ్‌గా లాగుతున్నాడురా అని చెప్తే మనకు కష్టంగా ఉంటదనమాట. ఒక్కోసారి అనిపిచ్చేసిందనమాట నాకు ఈ వెబ్ సీరీస్ చూస్తుంటే. ఒరేయ్! ఈ క్యారెక్టర్ విలన్ కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ ఎందుకురా ఈ క్యారెక్టర్‌ని విలన్‌లా పోర్ట్రే చేయాలని చెప్పి ఆడియన్స్‌ని ఏం చేయాలనుకుంటున్నావో అని అర్థం కావట్లేదనమాట. వాడు విలన్ కాదని అందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ ఏదో ట్రై చేస్తున్నాడనమాట. నేను వీడు విలన్‌లాగా చూపిస్తాను. మీరు వీడు విలన్‌లాగా ఫీల్ అవుతారని చెప్పి ఏదో ట్రై చేయాలని చేసాడు గానీ, మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. వద్దురా బాబు మాకు అర్థం అవుతుంది. నువ్వు ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మాకు క్లియర్‌గా అర్థం అవుతుందిరా వాడు కాదు విలన్ అని చెప్పి. సో, అలాంటి సాహసాలైతే చేయబాకురా అని చెప్పి అలా ఫీల్ అయిపోయాననమాట నా మనసులో నేనే. ఏముండదు భయ్యా మీకు వెబ్ సీరీస్ చూస్తుంటే అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏం జరుగుతది? కెలరావురు ఏందని. సో, టైమ్ వేస్ట్ అనమాట. నా పర్సనల్ ఒపీనియన్‌లో మాత్రం ఇది. సో, టైమ్ వేస్ట్ అయినా పర్లేదు బ్రో. మేము ఖాళీగానే ఉన్నాం. చూస్తాం అంటే ఇంక మీ ఇష్టం. ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అరౌండ్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎపిసోడ్ 30 మినిట్స్ అయితే ఉంటది. సో, చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు.